స్టార్ట్ చేసా ఆగే టైం వచ్చింది. ఎస్ సార్. అంటే ఖర్గ్ దెబ్బతింటే ఇరాన్ చమురు ఎగుమతులన్నీ పూర్తిగా ఆగిపోతాయని భావించవచ్చు అంటారా? పూర్తిగా ఆగిపోతాయి, మళ్ళీ రిపేర్ చేసుకోలేరు, ఫైర్ స్టార్ట్ అవుతాయి. ఆ, ఎంత ఫైర్ అవుతుందో ఎవరో చెప్పలే. చిన్న ఫైర్ అవుతుందని చెప్పలేం, పెద్ద ఫైర్ భూకంపం లాంటి ఫైర్ అవ్వచ్చు, అంటే చెప్పలేం. సార్ ప్రతీకారంగా అంటే వాళ్ళ మీద జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయిల్ బౌల్ కానీ రిఫైనరీలు కానీ ఒకవేళ లక్ష్యంగా చేసుకునే అవకాశం కూడా ఉందంటారా ఈ సిచ్యువేషన్లో? అంటే ఏమంటారు? ఇప్పుడు ఓవరాల్గా ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలలో ఉండేటువంటి ఆయిల్ బౌల్ కావచ్చు, రిఫైనరీలు కావచ్చు, వీటిని ఏమైనా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుందంటారా ఖర్గ్పై దాడి జరిగితే? అదే చేస్తారు, ఉమ్, అదే చేస్తారు. ఆ రాకెట్స్ వాళ్ళ మీద, దాని మీద, సిటీస్ మీద వేసేస్తా, పట్టణాల మీద కూడా వేసేస్తా. మేము ఎలాగో నాశనం అయిపోయి అందరినీ నాశనం చేస్తామనే స్థితికి మాత్రం వస్తా. ఇప్పటి వరకు పట్టణాల మీద డైరెక్ట్గా దుబాయ్లో వేశారు, అన్నిటి మీద వేసేస్తారు. ఆ స్టెప్ ఆ స్టెప్ తీసుకోవాలా వద్దా? ఉమ్, ఇప్పుడు కువైట్, ఇరా, అది సౌదీ అరేబియా వద్దంటున్నారు, కానీ వాళ్ళ మాట ఎందుకు వింటారు? అమెరికాలు విన్నట్టుగా వింటే వినొచ్చు, ఇంకా ఉమ్, లోపల ఆలోచన మనకు తెలియవు కదా, అవునండి. ఏ ఆలోచనలు. ఆ ఆలోచనలన్నీ బయటకు వస్తాయి. ఒక్కోసారి వాళ్ళ చేతిలో లేకుండానే అయిపోతాయి. ఎవరో ఒకరు స్టార్ట్ చేసేస్తారు. ఇజ్రాయెల్ స్టార్ట్ చేస్తుందా? ఇజ్రాయెల్ వెళ్ళి ముందలు కొట్టేస్తుందా అమెరికా మాట వినకుండా? అది చేయొచ్చు. యుద్ధం స్టార్ట్ అవ్వక, కుక్కల్ని వదిలిపెట్టాక కుక్కల్ని పిలిస్తే తిరిగి రావు. అవును. ఉహు. అది జ్ఞాపకం ఎస్ సార్. పెట్టుకోండి, తిరిగి రావు. అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ యుద్ధం, అలసట వచ్చే వరకు. సో ఎక్కడైనా ఆ యుద్ధం అంటే అంతే, ఆగేది లేదు, తీరేది లేదు, ఆకలి తీరదు, చాలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్ సార్. సార్ ముఖ్యంగా హెర్మూజ్ జలసంధి అనేది ఎంత కీలకమో మనకు తెలుసు. మరి ఈ జలసంధిని కానీ ఇరాన్ పూర్తిగా మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో కుప్పకూలిపోతుంది అనుకోవచ్చు అంటారా? అస్సలు ఏముండదు. ఉమ్, నెల 2 నెలల్లో అడ్జస్ట్ అయిపోతారు. ఉమ్, మనం ప్రపంచానికి, భారతదేశానికి 40-50% అక్కడి నుంచి వస్తుంది, కానీ ప్రపంచం అంతా కలిపితే 20% ఉమ్, ఆగిపోతుంది. కొన్ని రోజులు మిగతా ఏరియాస్ నుంచి వచ్చేస్తుంది. తర్వాత అది మాత్రం ఆగదు, వెళ్ళిపోతుంది, ప్రపంచం ఆగదు. అందువలన అది అనుకోవటం, వాళ్ళు ఎప్పుడైతే చమురు దొరికిందో ఆ ఏరియాలో దాదాపు 1950 నుంచి అక్కడ గొడవలు, యుద్ధాలు, స్థిరత లేకుండా ఉన్నది. చమురు వల్ల వచ్చిన నష్టాలు ఎక్కువైపోయి, అసలు చమురు ఉన్న దేశాలు బాగుపడడానికి కూడా ఉన్నది. ఉమ్, మీకు పెద్ద 3 ఎగ్జాంపుల్ చూస్తున్నా: ఇండోనేషియా, మెక్సికో, ఉమ్, వెనజువెలా. ఉమ్, ఎక్కువ చమురు ఉన్నాయి. ఎక్కువ పేదరికం వచ్చేసింది ఇండోనేషియా, మెక్సికోలో. ఎందుకంటే చమురు ఉన్నదని విపరీతంగా ఖర్చు పెట్టేశారు, కరప్షన్, అది అప్పుల్లో పడిపోయారు. వెనజువెలా చమురు ఉన్నదని వాళ్ళకి మంచి అడ్వాన్స్డ్ కంట్రీ, అది అవునండి. డిక్టేటర్షిప్ కింద అయిపోయి పాచేశారు. ఉమ్, ఈ దేశాలు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారంటే, చిన్న సంఖ్య మేనేజ్ చేసుకుంటారు. ఎవరో ఒక చేతిలో ఉన్నది రాజా అని వాడు మేనేజ్ చేసుకుంటారు. ఉమ్, సో చమురు అనేది డబుల్ ఎడ్జ్ వెపన్. భారతదేశం లాంటి దేశానికి చమురు ఎక్కువ దొరికితే ఏం చేస్తారు? అంతా ఖర్చు పెట్టి తినేసి అప్పుల్లో వెళ్ళే వరకు మన రాజకీయ నాయకులు ఊరుకోరు, మన ప్రజలు కూడా ఊరుకోరు. ఉమ్, అది కావాలి, ఇది కావాలి, ఫ్రీగా అది కావాలి అంటారు. ఇంత పెద్ద జనాభాతో ఆగదు. ఎలక్షన్ గెలవాలంటే ఏదో పడేయాలి, అది మొహాల మీద పడేస్తారు, ఉమ్, అమ్మేస్తారు. సో అవును సార్. చమురు అనేది కేర్ఫుల్గా వాడిన దేశాలే అది ఉపయోగపడతాయి. ఉమ్, అందువల్ల వీళ్ళు సరిగ్గా వాడతలేదు ఒక రకంగా అని మాత్రం మనం చెప్పేయచ్చు. ఎస్ సార్. అండ్ అరబ్ సార్ దేశాలు, ఇరాన్. ఎస్ సార్. సార్ అమెరికా పదే పదే ఒకటే మాట చెప్తోంది, ఎంతకైనా తెగిస్తాం మేము. మరి ఇరాన్ అంటే ఇటువైపు చూస్తే ఇరాన్ ఏమంటుంది, మేము నష్టపోయినా పర్వాలేదు, యుద్ధమే శరణ్యం, యుద్ధం చేస్తూనే ఉంటాం అనేటువంటి ఒక వ్యూహాన్ని తీసుకుంటోంది. ఏంటి సార్ అంటే ఎవరూ తగ్గకపోతే జరగబోయేది ఏంటి అసలు? అంటే ఒక ఎవరు ప్రపంచ తగ్గకపోతే యుద్ధానికి దారితీసేటువంటి సన్నద్ధం అక్కడ అంటారు ఇది?
పంచ యుద్ధం అని చెప్పలేం, యుద్ధం రేపు పొద్దున్నే ఆగిపోవచ్చు, ఎస్ అలా జరుగుతూ ఉండవు. ఇరాన్ ఇరాక్ 1980 నుంచి 88 వరకు యుద్ధం చేశారు, మర్చిపోవాలి. 8 సంవత్సరాలు యుద్ధం చేశారు. ఇజ్రాయెల్ అరబ్ దేశాలు 40-50 సంవత్సరాలు బట్టి యుద్ధం చేస్తారు. అవునండి. ఇండియా పాకిస్తాన్ 47 ఆగస్టు 15 నుంచి పాకిస్తాన్ స్టార్ట్ చేస్తారు. ఇవాళ కూడా యుద్ధం నడుస్తుంది కదా, ఎక్కడ ఆగింది? మనకి వాళ్ళకి సంబంధాలు లేవు, వీజాలు లేవు, మాట్లాడుకోవడం లేదు, యుద్ధాలు జరుగుతున్నాయి. సో అందువల్ల ఎక్కడికంటే అలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి డబ్బులన్నీ అయిపోతే కత్తులతో దానికో చంపుకోవటానికి వస్తారు. కొన్ని రోజులు గురువు ఎలాగ ఆగుతుంది అది ముఖ్యం. ఆగినా ఆగకపోయినా శక్తి ఎలా పోతుంది. కర్గ్ ఏరియా, కర్గ్ దివి మీద బాంబ్ చేస్తే ఇంక చేస్తారు అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇంకో విధానం కనపడట్లేదు, ఎలా యుద్ధం ఆప్ చేయాలి. అవునండి. నిన్న పక్కన బాంబులు వేశారు రియాక్షన్ చూడటానికి. కొంచెం ఇంకా దగ్గరగా ఇవాళ వేస్తారేమో చూడాలి. అది చేయరు అని ఇరాన్ నమ్మకం ఉన్నది. ఇరాన్ అందరినీ ఆ పక్క ప్రాంతాల్లో మీకు తెలిసిన పట్టణాలన్నీ నాశనం చేస్తానంటుంది. సో చూడాలి. ఇంత డబ్బు ఉన్నవాళ్ళు, ఇంత ఆదాయాలు ఉన్నవాళ్ళు ఇలా పాటు చేసుకుంటున్నారు. అంతా ఆయుధాలు కొనుక్కొని పాటు చేస్తున్నారు. ఈ 10 దేశాలు అమెరికా వదిలేస్తే ఇరాన్, సౌదీ అరేబియా, కువైట్, అలాగే జోర్డన్ కూడా ఉన్నది, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నీ కలిసి సంవత్సరానికి భారతదేశానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు డిఫెన్స్ మీద. భారతదేశానికంటే ఎక్కువ ఎందుకు ఖర్చు పెడుతున్నారు? సో ఇది ఒక సర్వనాశనం అయిపోతుందా చెప్పలేము. కానీ ఏదో ప్రపంచం అంతా పోతుంది, ఇది పోతే అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎస్ సార్. సార్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే కనుక గల్ఫ్ దేశాలన్నీ కూడా యుఎస్ వైపు నిలిచే అవకాశం కనిపిస్తోందా, లేక ఈ వార్ నుంచి అంటే ఈ టెన్షన్స్ నుంచి దూరంగా ఉండడానికి ఏమైనా ప్రయత్నించే అవకాశం ఉందంటారా గల్ఫ్ కంట్రీస్? ఏదో దూరంగా ఉండటానికి ఇంకా వాళ్ళని వదలలేదు కదా. మిమ్మల్ని వదిలేస్తాం, మీరు అమెరికాను వదిలేయండి, మేము అమెరికాను వదిలేస్తే మమ్మల్ని సఫా చేసేస్తాం వాళ్ళంట. సో ఎలాగ అమెరికా వచ్చి అక్కడ బేస్లు ఎందుకు పెట్టింది? వీళ్ళు పెట్టుకోమన్నారని పెట్టింది. అమెరికా స్థలం ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, పెట్టుకొని మాకు రక్షించండి అన్నారు. సో అది రక్షించకపోతే వీళ్ళని ఎప్పుడో గెంటేది. ఇరాన్ ఏమంటుందంటే మన దేశాల్లో రాజులు ఉండటానికి వీల్లేదు, మొత్తం చెప్పేవాళ్ళే పరిపాలించాలి ఇరాన్ లాగా అంటున్నారు. సో అన్నీ వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? వాళ్ళ రక్షణ కోసం అమెరికా యూరోప్తో డీల్. అవన్నీ వదులుకుని ఇరాన్ నమ్ముకోవచ్చా? ఇరాన్కి వ్యతిరేకంగా ఉండి పోవటం మంచిదా, ఇరాన్తో కలిసి ఉండి పోవటం మంచిదా? అంతే కదా. వాళ్ళకి ఆప్షన్ లేదు. ఇరాన్తో ఉండదా పొమ్మంటున్నారు, ఇరాన్తో లేకపోతే నాశనం చేస్తాడు. సో వాళ్ళ పడిన కష్టం తీర్చడం చాలా ఇంపార్టెంట్ అరబ్ దేశాలు. అవును సార్. సార్ అండ్ ముఖ్యంగా ఆయిల్ కేంద్రాలే టార్గెట్గా మారితే అంటే యుఎస్ చేస్తున్న హెచ్చరికల నుంచి చూస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సార్? అంటే చాలా ఎక్కువగానే దెబ్బతింటుంది అనుకోవచ్చా? కొంతవరకు అది మళ్ళీ రీకూప్ అయిపోతుంది. పోతారు 7 దేశాలు అంటున్నాను కాదు నేను. తిండి మిగతా ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటుంది, తిండి వచ్చే ఏరియా కాదు. మిగతా ప్రాంతాలు ఆయిల్ ఇస్తాయి, మిగతా ప్రాంతాల నుంచి వస్తుంది పెద్ద ఇది. వీళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళు పారిపోతారు, ముందు ఈ నాయకులందరూ పారిపోతారు. ఆల్రెడీ అక్కడ ఉన్నారో లేదో మనకు తెలియదు కదా. అవునండి, అవును. ఇరాన్ నాయకులు రష్యాలో దాక్కున్నారా అని ఎవరికి తెలియదు. వీళ్ళు ఎవరు ఎక్కడెక్కడ దాక్కున్నారో ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో ఏదో మెసేజెస్ వస్తున్నాయి, టీవీ మీద చూస్తున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను అమెరికాలో కూర్చున్నానా, రష్యాలో కూర్చున్నానా మీకు తెలియదు కదా. అవును, తెలియదు కదా. అలాగే వాళ్ళు ఎక్కడో దాక్కున్నారో ఎవరికి తెలియదు. రోడ్డు మీద నడుస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో ఎక్కడో దాక్కుని ఉన్నారు, బయట తిరగట్లేదు.
ఆ స్థితికి వాళ్ళే తెచ్చుకున్నారు. యుద్ధం 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 అంటే యుద్ధం వస్తుంది ఇంటికి. ఉహు. యుద్ధం కలవరిస్తే యుద్ధం వస్తుంది ఇంటికి. కత్తితో బ్రతికితే కత్తితో చస్తావు అంతే. ఆ అవును. పెట్రోల్ డబ్బంతా తీసుకుని దీని మీద తగలబెట్టారు, యుద్ధాల మీద తగలబెట్టారు. ఇరాన్ ఏంటి, సౌదీ అరేబియా ఏంటి, వాళ్ళు ఎక్కడన్నా శాంతి కావాలనలేదే. పాకిస్తాన్ మనతో పోరాడుతా ఉంటే ఏ సౌదీ అరేబియా వెళ్ళి పోరాడొద్దు తప్ప అన్నారా? ఎస్. అనలేదే. అవును. అనలేదే. ఎక్కడో చోట యుద్ధం జరుగుతుంది, మనకేంటి అనుకున్నా. ఉమ్. ఇప్పుడు నీ ఇంట్లో జరుగుతుంది, పాకిస్తాన్ చాప్ చేస్తుందా, ఎవరు చాప్ చేస్తున్నారు? సో ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఒప్పందం వచ్చి మన మీద ఎవరు యుద్ధం చేసినా వాళ్ళతో యుద్ధం కలిసి చేద్దామన్నారు. అంటే భారతదేశం ఏదో చేస్తుంది అనుకున్నా, ఇరాన్ చేసి సైలెంట్ అయిపోయింది పాకిస్తాన్. సౌదీ అరేబియా సైలెంట్ అయిపోయింది. తిరిగి కొడతలేదు ఇరాన్. తిరిగి కొడితే వాళ్ళ విమానాలు ఇంకా గట్టిగా కొట్టేస్తారని మాట్లాడకుండా కూర్చున్నారు. బాంబులు వాళ్ళ మీద వేస్తూ ఉంటే పడుతున్నారు. సో ఇవన్నీ విచిత్రమైన విషయాలు మన చేతిలో లేవు. ఎవరి జీవితం వాళ్ళ చేతిలో లేవు. అనుకున్నా ఎప్పుడు అడగదు, అవ్వదు. చదువుకుని పాస్ అయిపోతే ఉద్యోగం వస్తానని కూడా రాదు. ఫెయిల్ అయిపోతే చచ్చిపోతాననుకుంటే పెద్ద వ్యాపారాలు వస్తాయి. అనుకున్న జీవితంలో మనకు ఒక రూల్ తెలిసింది ఏంటంటే, ఉమ్. ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది అవును. అందరూ. సో అవును. యుద్ధం ఎక్కడికి వెళ్తాదో మనకు తెలియదు.